ఆచి చికెన్ మసాలా. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వందే మాతర గీతాన్ని తొలగించింది టీవీకే ప్రభుత్వం. అసెంబ్లీలో ముందుగా తమిళనాడు రాష్ట్ర గీతం తమిళ్ తాయి వాళ్లు ఆలపించారు. అనంతరం జాతీయ గీతం జనగణమన ఆలాపనతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించారు. వందే మాతర గీతాన్ని మాత్రం ఆలపించలేదు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. విజయ్ సర్కార్ తీరుపై జాతీయవాదులు మండిపడుతున్నారు. తమిళనాడులో సీఎం విజయ్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వందే మాతర గేయం ఆలపించకపోవడం ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నటువంటి పరిస్థితి. ముందుగా తమిళ రాష్ట్ర గీతాన్ని ఆలపించి తర్వాత జనగణమనతో ముగించినటువంటి పరిస్థితి. కానీ వందే మాతరానికి మాత్రం సమావేశాల్లో ఎక్కడా కూడా చోటు దక్కని పరిస్థితి. ప్రస్తుతం దీని మీద జాతీయవాదులు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది, అదేవిధంగా వివాదాస్పదం అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గా కొత్తగా ఏర్పడినటువంటి తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా కొత్తగా బాధ్యతలు తీసుకొస్తారు తొలిసారిగా. ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే ప్రభుత్వంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి తమిళనాడు సంబంధించిన టీవీకే పార్టీ అధినేత ప్రముఖ సినీ హీరో విజయ్ ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్రంగా సంచలనం మాత్రమే. సో ఇప్పుడు తాజాగా కూడా తీసుకున్న నిర్ణయం కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతుందని చెప్పవచ్చు. సో అసెంబ్లీలో రాష్ట్ర అసెంబ్లీలో వందే మాతరం పాటను అంటే ముందుగా తమిళ రాష్ట్ర గీతానికి ముందు ప్లే చేయడం పెద్ద రాజకీయ వివాదానికి దారితీస్తోంది. సో విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేదికలో కూడా మొదట వందే మాతరం, తర్వాత జనగణమన, ఆ తర్వాత జాతీయ గీతం వినిపించబడింది. సో దీనిపై ప్రతిపక్ష డిఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తమిళనాడులో సాధారణ రాష్ట్ర గీతాన్ని ప్రత్యేక గౌరవం ఉంటుంది. దాన్ని వెనక్కి నెట్టడంపై తమిళ సంస్కృతి సంబంధించి భాషా గౌరవ యుద్ధమని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ ప్రభుత్వం అసెంబ్లీలో దాన్ని చేస్తూ తమిళ సంబంధించిన రాష్ట్ర గీతాన్ని ముందు పెట్టి తర్వాత వందే మాతరం జనగణమన గీతాన్ని చివరగా ఆలోచించడం పైన కూడా తీవ్రంగా దుమారం రేపుతా ఉంది. సో భారతదేశంలో ఉన్న వందే మాతరం గేయాన్ని మొత్తంగా కూడా పాడకుండా ఉండడం అసెంబ్లీలో, అది కూడా అత్యున్నత శాసనసభ వ్యవస్థ అనేకమైనటువంటి చట్టాలను రూపొందించేటువంటి చట్టసభల్లో వందే మాత్రం గీతాన్ని ఆలకించకపోవడం, అదేవిధంగా తొలగించడం పైన విజయ ప్రభుత్వంపై జాతీయవాదులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడతా ఉన్నారు. ఒక రకంగా తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా విజయ ప్రభుత్వం తీసుకున్న ముమ్మాటికి వివాదాస్పదం. దీనిపైన వెంటనే పునరాలోచించి వందే మాత్రం ఆలకించేలా అసెంబ్లీలో కూడా అన్ని రాష్ట్రాలు ఎట్లా ఉందో వందే మాత్రం ఆలకించేలా కూడా చూడాలని చెప్పేసి ఒక డిమాండ్ వెళ్తా ఉంది. సో ఈ నేపథ్యంలో అయితే రాధాకృష్ణ, గతంలో డిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ తరహా వివాదాలు కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తమిళ జాతీయ గీతాన్ని ముందుగానే ఆలపించాలి అనేటటువంటి నినాదాన్ని ఈవెన్ విజయ్ సీఎం అయినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భం నుంచి ప్రతి సందర్భంలో కూడా చాలా మంది తమిళనాడుకు చెందినటువంటి అతివాదులు డిమాండ్ చేయడానికి కూడా మనం చూసాం కదా. ఏంటి వారికి తలొగ్గారు అనుకోవాలా, ఏం జరుగుతుంది అనుకోవాలి? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వందే మాతర గీతాన్ని తొలగించింది టీవీకే సర్కార్. అసెంబ్లీలో ముందుగా తమిళనాడు రాష్ట్ర గీతం తమిళ్ తాయి వాళ్లు ఆలపించారు. అనంతరం జాతీయ గీతం జనగణమన ఆలాపనతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించారు. వందే మాతర గీతాన్ని మాత్రం ఆలపించలేదు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. విజయ్ సర్కార్ తీరుపై జాతీయవాదులు మండిపడుతున్నారు.